హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, వీకెండ్ వీడియో. సో నైట్ ఈవినింగ్ నేను వీడియో చేయనిక చూడండి, లైవ్ మార్కెట్లోనే ఉంది. చాలా అడ్వాన్స్గా మీరు వీడియో చూస్తున్నారు. ఏజిఎం తర్వాత రిలయన్స్లో భారీ ఫాల్ ఎందుకు? సో హైయర్ లెవెల్ నుంచి డమెల్ అని కొట్టింది కదా. సో అయితే ఇవాళ పడింది అని మాట్లాడలేదు, మీకు నిన్ననే చార్ట్లో రీడింగ్స్ లెవెల్ అనేది చెప్పాను, ఎక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనేది. సో అయితే ఈ వీడియోలో ఆ పర్టికులర్ లెవెల్ ఎలా డ్రా చేయాలి అనేది నేర్పిస్తానమాట. నేర్చుకునే ఉద్దేశం ఉంటే కనుక వీడియోని చూడండి, సో లేకపోతే వదిలేసేయండి అని చెప్తానమాట. ముందుగా అలా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో లాజిక్తో లెవెల్ డ్రా చేసి నిదానంగా నింపాదిగా చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి సార్, షుగర్ స్టాక్స్కి స్వీట్ న్యూస్, ఆ తీపి కబురు ఏంటి? సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే దానిలో భాగంగా ఏంటంటే షుగర్ స్టాక్స్, చాలా స్టాక్స్ అంటే ఆల్మోస్ట్ షుగర్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అయ్యాయి. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా రిలేటెడే కదా, ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా మంచి ర్యాలీ జోష్ వచ్చింది. సో ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ ఏంటో చూద్దాం, స్టడీ చేద్దాం. అలాగే టాటా స్టీల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. సో ఇత్యాది విషయాలతో బ్యాంక్ నిఫ్టీ యొక్క డైరెక్షన్ ఏంటి, సో వచ్చే వారం గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల ఒక అంచనా అనేది ఉంటుంది సో లైవ్ మార్కెట్లో. కాబట్టి సో వీడియోని మీరు లైవ్ మార్కెట్లో చూస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినా, అప్కమింగ్ 3-4 వీడియోస్ చూసినా నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరతారంతే. చూడండి ఫ్రెండ్స్, ముందుగా రిలయన్స్ యొక్క చార్ట్ని స్టడీ చేద్దాం. సో రిలయన్స్ యొక్క చార్ట్ మరికి ఇవాళ ఫాల్ డౌన్ వచ్చింది కదా. సో ఈ జోన్ నుంచి ఫాల్ డౌన్ కనిపిస్తుంది కదా. సో అయితే యాక్చువల్గా ఏజిఎం హైలైట్స్ దాంట్లో 100 GB ఫ్రీ అని, అలాగే రిలయన్స్ రీటైల్ యొక్క గైడెన్స్ అనేది కమింగ్ 3 ఇయర్స్లో అంటే రెవెన్యూ డబల్ అవుతుందని, జియో కూడా కమింగ్ 3 to 4 ఇయర్స్లో రెవెన్యూ డబల్కి ప్లాన్ చేస్తున్నామని, అన్నీ కూడా మంచి హైలైట్సే చెప్పారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు, గ్రీన్ ఎనర్జీ వైపు ఎలా వెళ్తున్నారు, ఆ సోలార్ సిస్టమ్ అవన్నీ కూడా. సో అలాగే ఎస్పెషల్లీ బోనస్ కూడా ఉంది. ఇన్ని మంచి న్యూస్లు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో ర్యాలీ అవ్వాలి కదా. మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎందుకు పడిపోయింది? ఈ డౌట్ మీలో ఎంతమందికి వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని తర్వాత నేను వివరంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం నిన్న ఆఫ్టర్నూన్ మిరాకిల్ వీడియో అయినా లేదా నైట్ అంటే మన ప్రైమరీ ఛానల్ ఏంటది, చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో దాంట్లో ప్రైమరీ ఛానల్లో రిలయన్స్ యొక్క థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చార్ట్తో జాగ్రత్త అని చెప్పాము. సో మీరు చూస్తే అదేనా 30743110 ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేసి కానీ వాళ్ళు పైకి వెళ్ళరు అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ లాజిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు థియరిటికల్గా 2-3 పాయింట్స్ చెప్పి దాన్ని చార్ట్లో క్లియర్గా మీకు నీట్గా డ్రా చేసి చూపిస్తాను. ఆ జోన్ ఎలా డ్రా చేశాను అనేది మీలో చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, అంటే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి తెలియకపోవచ్చు. నేను డ్రా చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద మనం చూస్తుంది ఏంటంటే రిలయన్స్ యొక్క డే చార్ట్. సో డే చార్ట్ అంటే ఏంటి? సో ఒక్కొక్క క్యాండిల్ అనేది సింగిల్ డేని రిప్రజెంట్ చేస్తుంది. సో లాస్ట్ వీక్ వెబినార్లో కూడా మనం అంటే క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్పాము. అక్కడ కూడా డే క్యాండిల్ అంటే ఏంటి, బేరిష్ క్యాండిల్, బులిష్ క్యాండిల్ మార్క్ చేయడం ఎట్లా, అవన్నీ కూడా మీకు నేర్పించాను కదా. సో చూడండి, మరి ఇది డే చార్టు. సో 30743110 సో ఎలాగా డ్రా చేశాను అని అంటే చూడండి. రీసెంట్గా చూడండి, ఈ రీసెంట్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి వెనక్కి వెళ్ళాం. సో వెనక్కి వెళ్తే చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా? సో ఈ రెడ్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ ఏంటంటే గ్లోబల్గా కూడా బ్యాడ్ న్యూస్ ఏదో ఉంది, లేదా అంటే ఓవరాల్గా మార్కెట్కి బ్యాడ్ న్యూస్ అయి ఉండొచ్చు, రిలయన్స్కి ఇండివిజువల్గా బ్యాడ్ న్యూస్ అయి ఉండొచ్చు. సో జనరల్గా అయితే కనుక అది
గ్లోబల్ బ్యాడ్ న్యూసే, రిలయన్స్కి వ్యక్తిగతంగా అయితే కాదు. సో అయితే ఓవరాల్గా ఏదన్నా కానీ దేనివల్ల పడ్డా మనకు అనవసరం. సో గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయ్యి మళ్ళా కిందకే వెళ్ళింది కానీ పైకి రాలేదు. ఇక అంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరకు కూడా రాలేదు అని అంటే, సో మనకి రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉంది? 3110 నియర్ బై ఏరియా, అంతేనా? 3110. సో అక్కడ నుంచి కిందకి గ్యాప్ ఫామ్ అయింది అని అంటే, సో 3110 దగ్గర నుంచి సెల్లర్స్ డామినేటింగ్గా ఉన్నారు, హెవీగా సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు, అంతే కదా. ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ని సెల్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని మార్కెట్ అనేది గ్యాప్ డౌనా గ్యాప్ అప్పా న్యూట్రల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రీ మార్కెట్లో నిన్నటి క్లోజింగ్ దగ్గర హెవీ ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ బయర్లు అవైలబిలిటీ లేరు, అందుకనే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయింది. సో అంటే మనకి ట్రేడ్ జరిగిన ఏరియా ఇది. ట్రేడ్ జరగని ఏరియాలో సెల్ ఆర్డర్స్ మరి ఉంటాయి కదా. సో ఆ రోజు ప్లేస్ చేసినవి ఏంటంటే అంతే ఉంటాయి. ఈ విషయం చాలాసార్లు మీకు చెప్పాను. సో అర్థమవుతుందా? ఆ ఏరియాలో ఆర్డర్స్ అంతే ఉంటాయి. సో ఆ గ్యాప్ డౌన్ తాలూకా సెల్ ఆర్డర్స్ అంతే ఉన్నాయి, బయర్ ఆ రోజు అవైలబిలిటీ లేడు. సో అయితే మరి జోన్ ఎలా డ్రా చేసుకోవాలి అని అంటే సింపుల్, సెల్ జోన్ కాబట్టి సో ఆ క్లోజింగ్ ఏరియా ఈ 3110 ఆ నియర్ బై ఏరియా దగ్గర నుంచి నెక్స్ట్ డే క్యాండిల్ యొక్క హై వరకు డ్రా చేయాలి. గ్యాప్ డౌన్ చూడండి అర్థమవుతుంది, ఈ హై వరకు నెక్స్ట్ డే క్యాండిల్ యొక్క హై వరకు. సో గ్యాప్ డౌన్ ఏరియా అనమాట. సో అర్థమవుతుందా? సో మీరు ఎలా డ్రా చేసుకున్నా ఏం కాదు. సో జనరల్గా ఏంటంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాను, క్లోజింగ్ ఏరియాకి కొంచెం పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పాయింట్ మనం చెప్పలేం కదా, అందుకని. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైతే 3110 3074 సో అవన్నీ కూడా ఏ ఆర్డర్లు ఉన్నాయి? సెల్ ఆర్డర్లు ఉన్నాయి, కానీ బయ్యర్ అనేవాళ్ళు లేరు, ఆ ఏరియాలో లేరు, అంతేనా? సో ఆ ఏరియాలో లేరు. సో సెల్లర్స్ ఉన్నారు కానీ బయ్యర్స్ అనేవాళ్ళు లేరు. సో మీరు చూడండి నిన్నటి మార్కెట్ రిలయన్స్ ఏజిఎం వల్ల పాజిటివ్ న్యూస్ అప్డేట్ వల్ల ర్యాలీ అయినా కూడా సో ఆ జోన్ టచ్ అయినప్పుడు వీ హ్యావ్ సీన్ ఏ షార్ప్ రియాక్షన్ డౌన్ సైడ్. అంత పాజిటివ్ బజ్లో కూడా కరెక్ట్గా జోన్ టచ్ చేయగానే సెగ తగిలినట్టు తగిలింది. మంటలో చేయి పెడితే మనకేమవుద్ది? కాలిద్ది కదా. అట్లాగేంటంటే సో ఆ జోన్ టచ్ అయినప్పుడు సెగ తగులుతుంది. సో అలాగే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ ఆ మంటలోకి వెళ్ళి ఓపెన్ అవ్వలేదు, కొంచెం కిందే ఓపెన్ అయింది. చూడండి క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఎక్కడ ఉంది? సో ఈ ఏరియాలో ఉంది. సో ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి పైకి ఏదైనా కానీ కొద్దిగా పైకి వెళ్ళి ఆ మంటలోకి వెళ్ళింది, ఆ సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళింది. దాని తర్వాత ఏంటంటే యూ హ్యావ్ సీన్ ద రియాక్షన్ ఇన్ ఇంట్రాడే. కాబట్టి నేను చార్ట్లోకి వెళ్ళిపోతున్నాను, లైవ్ చార్ట్లోకి వెళ్తున్నాను. చూడండి సార్, 3020.25 35 పైసా నడుస్తుంది అని అంటే 11:40 అయింది టైము. సో లైవ్ రికార్డింగ్ ఇది కదా. సో 3074 3110 సో మీకు ఏంటి ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటంటే పైకి వెళ్ళాలని ఉంది. సో బై చేసుకుంటా వస్తున్నారు కదా, వాళ్ళ ఇంటెన్షన్ పైకే, అంటే మార్కెట్ని కానీ ఈ రిలయన్స్ని కానీ పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బై చేసుకుంటూ వస్తున్నారు. కంటిన్యూగా ఒక డైరెక్షన్ అనేది మూవ్ చేస్తారు, స్టాక్ని కానీ లేదా ఇండెక్స్ని అయినా కానీ పైకే మూవ్ చేస్తున్నారు. కానీ ఆల్రెడీ వాళ్ళు ప్రీవియస్ అంటే గతంలో రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మరి కింద నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. సో సెల్లింగ్ కాదు, అది ప్రాఫిట్ బుకింగ్ జోన్ అవుతుంది. సో అది రెడ్ జోన్ కాదు. సో ఐ కెన్ సే సో అదేంటంటే ఆరెంజ్ జోన్ అని చెప్పి చెప్తాను. సో రెడ్ జోన్ అంటే ఏంటంటే సెల్ చేయడం కోసం, సో అంటే రెడ్ జోన్ అంటే సెల్లింగ్ జోన్. సో ఆరెంజ్ జోన్ అంటే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్. సో ఎందుకని రెడ్ జోన్ కాదు అని అంటే సో ఈ గ్యాప్ డౌన్ రిలీజ్ చేసిన రోజు వాళ్ళు సెల్ చేద్దామని అనుకుని రిలీజ్ చేశారు, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కానీ ఇప్పుడున్న మార్కెట్ యొక్క కండిషన్ ఏంటి అని అంటే పైకి వెళ్ళాలని చూస్తుంది. సో పైకి వెళ్ళాలని చూస్తుంది, అందుకనే సో అక్కడ ఉన్న ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కింద నుంచి బై చేసుకుంటా హెవీగా వచ్చారు కాబట్టి కాస్త విరామం, స్పీడ్ బ్రేకర్ లాంటిది, ప్రాఫిట్ బుకింగ్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 క్వాంటిటీ అలా బై చేసుకుంటూ వచ్చారనుకోండి, లేదా ఒక 20,000 క్వాంటిటీ బై చేశారనుకోండి, ఒక 5,000 క్వాంటిటీ అనేది ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అర్థమవుతుందా? సో మళ్ళీ డిప్ అవుతుంది కదా, లోయర్ లెవెల్లో వాళ్ళు ఏంటంటే బై చేసుకుంటారు. దాని ఇంపాక్ట్ అనేది మనకు ఆ విషయం అనేది కనిపించట్లా. ఎందుకంటే
హ్యూజ్ పాజిటివ్ న్యూస్ ఉంది కదా ఈరోజు. సో అందువల్ల ఏంటంటే మెజారిటీ పీపుల్ మీరు చూడండి, నిన్నటి మన చాణక్య కానీ మిరాకిల్ కానీ చూడకపోతే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత న్యూస్లు వచ్చినాయి కాబట్టి టీవీ ఛానల్స్ అన్నింటిలో సోషల్ మీడియాలో మీరు మామూలుగా బై చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు. ఇంట్రాడే కనుక ప్లేయర్ అయితే ఓపెనింగ్ బై చేయాలనుకుంటారు. బోనస్ కోసం చేసేవాళ్ళు ఉంటారు. ఏజిఎం హైలైట్స్ చూసి 100 GB ఫ్రీ అని ఫ్రీ అని పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా కూడా పాజిటివ్గానే ఉంటారు. చూడండి సార్, రీటైల్ పీపుల్ అంతా కూడా బై మోడ్లోకి ఉన్నప్పుడు ఆ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఏంటంటే కదలటం ముందుకి చాలా కష్టం. ఎందుకనంటే సో రీటైల్ పీపుల్ ఎప్పుడైతే బై మోడ్లో ఉంటారో సో వాళ్ళు వన్ సైడ్ ఉంటారు. పడవలో అందరూ ఒకవైపు కూర్చొని వెళ్ళి ఏమవుతుంది, అప్ సైడ్ డౌన్ అవుతుంది. అలాగే రీటైల్ పీపుల్ ఏంటంటే అందరూ బై మోడ్లోకి ఉన్నప్పుడు వాళ్ళు ఆర్డర్లు అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళు కూడా బై మోడ్లోకి వెళ్ళలేరు. ఇద్దరు బై చేస్తే మరి సెల్ చేసేది ఎవరు? ఆర్డర్లు ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి? ట్రేడ్ ఎలా జరుగుతుంది? జరగదు. కానీ కింద నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశమే ఉంది. కానీ ఈ పర్టికులర్ ఏరియాలో సో వాళ్ళకి ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జిక్యూట్ చేసుకోవడం అనేది ఈజీ. ఎందుకని సో ఇప్పుడు పీపుల్ ఆర్ రెడీ టు బై. సో ఈ ఏరియాలో హయ్యర్ ఏరియాలో కూడా బై చేయడానికి సిద్ధంగా ఉంది. గుడ్ న్యూస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. అలాగే ఏంటంటే టెక్నికల్గా మీరు ట్రెడిషనల్ లాజిక్స్ తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది. ఇప్పుడు సో ఇలా క్యాండిల్స్ ఇలా గ్యాప్ ఉందనుకోండి, సో ఈ క్యాండిల్ యొక్క హై దాటిన తర్వాత అంటే 3074.62 లేదా 3075 అబవ్ ఏం చేస్తారంటే బై. అంటే ఈ క్యాండిల్ యొక్క అంటే ఈ కనిపిస్తున్న రెడ్ క్యాండిల్ యొక్క హై దాటంగానే బై చేయమని ట్రెడిషనల్ లాజిక్స్ చెప్తాయి. అర్థమవుతుంది. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ కనుక చూస్తే, లేదా ఇది రెసిస్టెన్స్ లైన్ ఇది దాటితే బై చేయండి అని, ఈ క్యాండిల్ ఈ గ్యాప్ ఉంది కాబట్టి సో ఈ క్యాండిల్ లైన్ దాటితే గ్యాప్ ఫిల్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ అగ్రెసివ్ బయింగ్. అంటే పాజిటివ్ న్యూస్ వల్ల కానీ మామూలుగా ట్రెడిషనల్ లాజిక్స్ వల్ల కానీ దే ఆర్ బయింగ్. సో సింప్లీ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏంటంటే సెల్ కొట్టారు, రీటైల్ పీపుల్ ఏంటంటే ఇక్కడ బై పెట్టారు. సో అందుకని అప్ సైడ్ డౌన్ అయింది. అది ఇవాళ నేను చెప్పట్లేదు, నిన్ననే మీకు చెప్పాను. ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, మనం సెల్ చేయకూడదు. ఎందుకనంటే వాళ్ళకి ఓవరాల్గా ఈ జోన్ని క్లియర్ చేసే ఉద్దేశం, స్టాక్ని పైకి చేసే ఉద్దేశమే ఉంది. సో కాకపోతే ఏంటంటే మీకు సడన్గా ఇట్లా డిప్ అయ్యేటప్పటికి ఏమైందంటే పొద్దున్నే బై చేసిన వాళ్ళు కూడా లాస్ బుక్ చేసుకోవటం పడుతుంది కదా అని రివర్స్లో సెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఆ డిప్ కొడుతుంది. కానీ వాళ్ళ ఇంటెన్షన్ నాకు చార్ట్లో ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని క్లియర్ చేసి పైకి వెళ్దామని ఇప్పుడు అనుకుంటున్నారు, థింగ్స్ అన్నీ సపోర్ట్ చేస్తే. అదనమాట ఈ జోన్ క్లియర్ అయ్యేదాకా మనం ఏంటంటే దీని జోన్కి వెళ్తే కనుక మనకి మన అకౌంట్కి మంటాడిస్తుంది. సో అదనమాట కదా. చూడండి ఫ్రెండ్స్, సార్ ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయమని చెప్తాను. సో ఇప్పటిదాకా మీరు చూసారంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. అయితే ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా డెప్త్. నాకు ఇంత డెప్త్ నాకు ఎవరు నేర్పించింది కాదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు అని అనట్లేదు. కానీ ఈ కైండ్ ఆఫ్ థింగ్, ఇంత డెప్త్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే నా ఓన్ రీసెర్చ్ మీ మీదొట్టు. సో ఎందుకనంటే చాలా అబ్జర్వేషన్, దాదాపుగా ఏంటంటే 7 to 8 years పట్టింది నాకు. సో కాబట్టి ఒక్క 5 minutes 10-20 minutes వీడియోలో మీకు మొత్తం జడ్జి చేయాలంటే కష్టం కదా. అప్పుడప్పుడు నేను ట్రైనింగ్ చెప్తాను. ఈ ఇయర్ అయితే నేను ఎప్పుడు ట్రైనింగ్ బ్యాచ్ చెప్పలేదు, అప్పుడు రండి. సో నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ మినిమం క్యాండిల్ స్టిక్స్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఈ గ్యాప్స్, ఇట్లాంటి సింపుల్ లాజిక్స్ మీకు కూడా చెప్పడం వల్ల మీ ఓన్ అబ్జర్వేషన్ కూడా తెలుస్తుంది. అలాగే కాన్ఫిడెంట్ ట్రేడర్గా అవుతారనమాట. సో కాన్ఫిడెన్స్తో వచ్చే మనీ అనేది మీకు శాశ్వతం స్టాక్ మార్కెట్లో. కాన్ఫిడెన్స్ లేకుండా ఒక డే 40,000 50,000 అట్లా వచ్చినా కూడా మనకేంటంటే ఆ మనీ నిలబడదు, మనకు కూడా ఏంటంటే ధైర్యం సరిపోదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోమని చెప్తాను. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ అవ్వాలి అంటే మా గ్రూప్లో సో మీరేమీ మనీ పే చేయాల్సిన అవసరంలా, ఏంజల్ జీరోతో లింక్స్ ఇచ్చాను ఇక్కడ. మన లింక్స్ ద్వారా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా పర్లా అకౌంట్ ఓపెన్ చేసి మన లింక్స్ ద్వారా మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో రండి అని చెప్పి చెప్తాను. లైఫ్ టైము ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, స్టాక్ స్వింగ్ వ్యూస్, అలాగే ఎవ్రీ మంత్ ఈటీఎఫ్ స్వింగ్ వ్యూస్, అట్లాంటి ఈటీఎఫ్ స్టడీ వ్యూస్, ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, అలాగే అప్పుడప్పుడు మనం కండక్ట్ చేసే వెబినార్లు, ఇట్లాంటివన్నీ కూడా మీకు అటెండ్ అవ్వచ్చు. మీకు బెనిఫిట్ అవుతుంది తప్ప నష్టం జరగదు అని చెప్పి చెప్తాను. సో నేను ఏంజల్ జీరోతో ఎందుకు ప్రిఫర్ చేశానంటే బ్రాండెడ్, మీ మనీ ఎక్కడికి పోవు, అలాగే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే. చూడండి సార్, షుగర్ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే ర్యాలీ అయ్యాయి. సో స్టాక్స్కి షుగర్ కోట్ వేశారని చెప్పి అర్థమవుతుంది అనమాట. ఎందుకని అని అంటే సో గవర్నమెంట్ ఏంటంటే రిస్ట్రిక్షన్స్, సో ఇథనాల్ ప్రొడక్షన్ మీద ఏంటంటే ఇంతకుముందు రిస్ట్రిక్షన్స్ విధించారు. సో దాన్ని ఏంటంటే లిఫ్టప్ చేశారనమాట. సో కాబట్టి షుగర్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ అంటే ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే కనుక
సో ఇథనాల్ బ్లెండింగ్ కాన్సెప్ట్ మీదే పనిచేస్తుంది కదా, కాబట్టి సో దాంట్లో కూడా ఏంటంటే 9% దాకా ఇంట్రాడేలో ర్యాలీ వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో బలరాంపూర్ షుగరు ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ర్యాలీ అయ్యాయి. మీరు షుగర్ స్టాక్స్ ఇది అది అని కాదు, అన్నీ కూడా సో ర్యాలీ అయ్యాయి. షుగర్ కోట్ వేశారు ఆ స్టాక్స్ మీద అని చెప్పొచ్చు. చూడండి సార్, టాటా స్టీల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. సో వాళ్ళ సింగపూర్ బేస్డ్ ఆర్మ్ అనమాట. దాంట్లో ఏంటంటే ఎడిషనల్గా 178 crore ఎడిషనల్ ఈక్విటీ షేర్స్ని ఎక్వైర్ చేశారనమాట. సో దాంతో ఏమైంది అని అంటే అది హోల్ సబ్సిడరీ కంపెనీ అయిపోయింది, హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ది కంపెనీ అయిపోయింది. అది TSHPA సింగపూర్ బేస్డ్ ఆర్మ్ అనమాట. సో ఈ న్యూస్ అప్డేట్తో ఏంటంటే టాటా స్టీల్లో ఈరోజు ర్యాలీ కనిపించింది. ర్యాలీ చూస్తూ ఉన్నారు మీరు ఇంట్రాడేలో. చూడండి సార్, రిలయన్స్ యొక్క టార్గెట్స్ చూస్తే కనుక నోమ్రా, జెఫ్రీస్, CLSA వీళ్ళంతా కూడా టార్గెట్ ప్రైస్ని పెంచారనమాట. సో AGM వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ కమింగ్ 3 to 4 years థింగ్స్ అన్నీ పాజిటివ్గానే మాట్లాడారు కదా. ఈ టార్గెట్కి ఇప్పుడే వెళ్ళాలని రూల్ ఏం లేదు, వెళ్ళకూడదని రూల్ ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఈ టార్గెట్స్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకుని కాదు, థియరిటికల్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కంపెనీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మాట్లాడుతున్నారు. టెంపరీగా గ్లోబల్గా థింగ్స్ ఏదన్నా ఉంటే ఏంటంటే టెంపరీగా డిప్ అవుతుంది. వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి రేపు పొద్దున్న తెల్లారి పొద్దున్న నుంచే సో అది బయలుదేరి వెళ్ళదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి అప్డేట్లు చూసి యుద్ధానికి దిగినట్టు దిగద్దు ఎప్పుడు కూడా. చూడండి ఫ్రెండ్స్, HDFC బ్యాంక్. సో HDFC బ్యాంక్ చార్ట్ చూస్తున్నాము. చూడండి ఈ క్లోజింగ్ లైవ్లో చూపిస్తాను చూడండి, 1640. సో ఇక్కడ లిటిల్ బిట్ బౌన్స్ అనేది వస్తుంది. సో హెవీ సెల్లింగ్ అనేది HDFC బ్యాంక్లో కనిపిస్తుంది చూడండి. సో 1638, 1636. సో ఈ జోను ఉంది కదా, ఆ జోన్ దగ్గర రియాక్షన్ చూసి సో ఇది కనుక బాగాలేదనుకోండి, సమ్వాట్ ప్రాబ్లం ఉంది అనే విషయం అర్థమవుతుందన్నమాట. సో చూడండి, పైనుంచి అయితే హెవీగానే సెల్ అప్ జరుగుతుంది, కానీ నిఫ్టీలో ఆ యాక్షన్ అనేది లేదు. సో అర్థమవుతుందా? సో ఓపెనింగ్ అంతా బాగానే ఉంది, కానీ సో ఇక్కడ 1638, 1636 కింద సో ఆ ఏరియా, ఎస్పెషల్లీ ఆ ఏరియా కింద ఒక 4-5 పాయింట్స్ HDFC రియాక్షన్ ఎట్లా ఉందో చూసి దాని తర్వాత ఏంటంటే సో ఏం చేస్తున్నారు దాంట్లో అని చూడాల్సి వస్తుంది అనమాట. సో యూ విల్ సీ లిటిల్ బిట్ బౌన్స్. చూడండి ప్రీవియస్ క్లోజింగ్ కదా ఇది, 1638, 1636. సో 1640లో ఉంది కదా, మీరు చూడండి. ఒకవేళ రికార్డింగ్ అయిపోయింది అయినా కూడా ఒకసారి చూడండి, 1638, 1634కి వచ్చిన తర్వాత సో మీరు చూస్తే కనుక అప్పటిదాకా ఫాల్ వచ్చింది. టెంపరీగా అయినా సరే గ్రీన్ క్యాండిల్స్ పడతాయి. మీరు 5 minutesలో పెట్టుకొని చూసుకుంటే 1638, 1634లో టెంపరీగా అయినా గ్రీన్ క్యాండిల్స్ పడతాయి. ఈ రికార్డింగ్ మీరు చూస్తారు కదా, దాని తర్వాత అయినా సరే చార్ట్ ఓపెన్ చేసుకొని చూడండి. ఆ 1638, 34లో టెంపరీగా గ్రీన్ క్యాండిల్స్ కాసేపు అన్నా పడేయలేదు మీరు చూడండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వటం, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవకే డిప్ అవుతుంది HDFC బ్యాంక్ అయినా సో నిఫ్టీ అయినా. సో కాబట్టి ఆల్రెడీ మీకు బ్యాంక్ నిఫ్టీని కొన్నాళ్ళు అవాయిడ్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ పెరగడం వల్ల బ్యాంక్స్ FDs ఇటువైపు తరలటం వల్ల స్టాక్ మార్కెట్లోకి కాస్త బ్యాంక్స్లో అనిచుతుంది. సో అయిష్టంగా పైకి వెళ్తూ ఉన్నారు, ఆ విషయం అనేది అర్థమవుతుంది. సో నిఫ్టీలో అయితే కనుక అగ్రెసివ్ స్టెప్, కాకపోతే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. సో మనం చాలాసార్లు అనుకున్నాం కదా, సామెత ఉంది, పతివ్రత పాయసం వండితే ఊరంతా ఉపవాసం ఉందంట అని. సో మార్కెట్ అంతా గుడ్ న్యూస్లే, అన్ని సెక్టార్లు గ్రీనే, వీడియోలు చెప్పుకోవడానికి బాగుంటుంది, టీవీలో హెడ్లైన్స్కి బాగుంటుంది, సాయంత్రం సోషల్ మీడియాలో థింగ్స్కి బాగుంటుంది, కానీ ఇంట్రాడే ప్లేయర్స్కి ఏముండదు. సో అది ఎందుకనంటే హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు సో అందరికీ తెలుసు కదా పాజిటివ్ థింగ్ అని. ఎవరు ఇష్టపడతారు సెల్ చేయడానికి? ఇష్టపడరు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. అందుకని వాళ్ళు హాయిగా కింద నుంచి బై చేసుకుంటారు కదా, కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా డిప్ అవుతుంటే మళ్ళీ బై చేస్తారు. డిప్ అవుతుంటే బై చేయడం ఎందుకు, సెల్లే చేయొచ్చు కదా అని అంటే వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా? కాకపోతే ఆర్డర్లు కావాలంటే కాస్త సెల్ కొట్టి కింద పడుతుంటే వెళ్ళొచ్చు, కాస్త సెల్ కొట్టి కింద పడుతుంటే వెళ్ళొచ్చు అనమాట. కాస్త సెల్ కొట్టారనుకోండి, ఈ సపోర్ట్లని పెట్టుకొని కూర్చుంటారు కదా ఇంట్రాడేలో, ఆ సపోర్ట్ లైన్ల కింద ఏంటంటే వీళ్ళు బై ఆర్డర్లు పెడతారు. సపోర్ట్ లైన్ మీద ఏమో రీటైల్ పీపుల్ ఉంటారు, సపోర్ట్ లైన్ కింద ఏమో వీళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ వలలో చిక్కుంటారనమాట. సపోర్ట్ కట్ అయింది అని చెప్పి రివర్స్లో సెల్ చేయడం లేదా స్టాప్ లాస్ ఇట్ చేయడం, దానివల్ల వీళ్ళ ఆర్డర్లు ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అది సో మార్కెట్ యొక్క బ్రాడ్ ఇంటెన్షన్ అనేది పైకే ఉంది. ప్రాబ్లం అయితే ఇప్పటివరకైతే ఏం లేదు. ఏదైనా తేడా ఉన్న 230 to 330 తెలుస్తుంది. సో అర్థమవుతుంది. ఎందుకంటే FI బాబాయిలు ఎంటర్ అయ్యే టైం అది. నేను టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ అన్నా ఇస్తాను డైరెక్షన్లో ఏదైనా తేడా ఉంటే. సో ప్రజెంట్ ఇప్పటికైతే కనుక మార్కెట్లో డైరెక్షన్లో ఏం ప్రాబ్లం లేదు. సో అది ఫ్రెండ్స్ మనకి వీకెండ్ వీడియో. ఇంకేదైనా మర్చిపోయి ఉంటే సండే వీడియోలో కవర్ చేస్తాను. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియో అయితే ఉండదు. అదనమాట. చూడండి సార్, వీకెండ్
మీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా బయటికి వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక బీచ్ అట్లా ప్లాన్ చేసుకోమని చెప్పాను. నడవటం, చెప్పులు లేకుండా నడవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సన్నికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు టెస్ట్ చేసుకోండి, మీలో చాలామందికి డి విటమిన్ డెఫిషియెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిని మర్చిపోయాం మనం, ప్రాబ్లమ్స్ అందుకే వస్తున్నాయి అనమాట. అలాగేంటంటే మట్టికి కనెక్ట్ అయితేనే మన బాడీ వోల్టేజ్ జీరో అవుతుంది. చెప్పులు వేసుకొని తార్ రోడ్డు మీద నడిస్తే కాదు అది. చెప్పులు లేకుండా తార్ రోడ్డు మీద నడిచినా ఉపయోగం ఉండదు. మట్టి తగలాలి, ఇసుక తగలాలి, గ్రాస్ తగలాలి, కనీసం రోజుకి హాఫ్ అన్ అవర్ అన్నా. సో అట్లీస్ట్ కుదరనప్పుడు అప్పుడప్పుడు వీకెండ్స్ అన్న అట్లా అవుట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మట్టి మీద కనీసం ఒక 1 అవర్ అన్నా వాక్ చేయండి. బాడీ వోల్టేజ్ జీరో అయిపోతుంది. సో ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ లాగే కనిపిస్తాయి. సన్కి ఎక్స్పోజ్ అవ్వటం, అట్లాగే ఏంటంటే శాండ్ వాకింగ్, గ్రాస్లో కూర్చోవడం, గ్రాస్లో పడుకోవటం, కేవ్స్లో నిద్రపోవటం, ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి కనిపిస్తాయి. కానీ ఏంటంటే ఇవంతా కూడా ఓవరాల్ బాడీ సిస్టమ్ని రిపేర్ చేస్తుంది. జస్ట్ మనం ప్రకృతికి డిస్కనెక్ట్ అయ్యామంతే. మళ్ళీ కనెక్ట్ అయితే సో విల్ బీ హెల్దీ. సో హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్, గుడ్ డే.